గ్రేటర్లో మూసి ఉధృతి కొనసాగుతోంది. సిటీ పరిధిలోని జంట జలాశయాల నుంచి భారీగా వరదొస్తుండటంతో గేట్లెత్తారు. దీంతో దిగువన చాలా ఏరియాస్లోకి వరద పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని వరద నిలిచిపోయింది. గోల్నాకా, ఎంజీబీఎస్, చాదర్ఘాట్, అంబర్పేట్ ఏరియాస్లో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పైనుంచి వరద పోటెత్తడంతో రాకపోకలు బంద్ చేశారు. రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు పెట్టారు. దీంతో కోఠి నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే రూట్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. చాదర్ఘాట్ లో వరద పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, విజువల్స్ చూస్తుంటే చాలా భయానకంగా ఉంది. ఏంటి అక్కడ సిచ్యుయేషన్? సౌజన్య, సో మీరు చెప్తున్నట్టుగానే ఇక్కడ విజువల్ చూస్తే పూర్తిగా ఇండ్లు మొత్తం మునిగిపోయాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ఈ మూసీకి ఆనుకొని గుడిసెలు వేసుకున్నారు. సో ఇదంతా కూడా మూసానగర్ అంటారు. సో దీనికి పక్కనే అటు శంకర్ నగర్, ఈ రెండు బస్తీలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. సో ఇవన్నీ మూసీకి ఆనుకొనే కొందరు గుడిసెలు వేసుకొని ఉన్నారు, ఇంకొందరు డాబాలుగా అలాగా కట్టుకొని ఉన్నారు. సో ఇటు గుడిసెలు వేసుకున్న వాళ్ళే అంతా పూర్తిగా మునిగిపోయినాయి. సో డాబాల్లాగా ఉన్న వాళ్ళే అంతా కూడా పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసాయి. సో ఎవరు కూడా ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్. సో పైన జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పైన ఎగువ ప్రాంతాల్లో అంటే వికారాబాద్ కానీ, చేవెళ్ల కానీ, మోయినాబాద్ కానీ, మోమిన్పేట్ ఆ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఆల్మోస్ట్ 16-17 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. దీంతో ఆ రెండు జలాశయాలకు భారీగా ఇన్ఫ్లో వచ్చింది. దీంతో అవుట్ఫ్లో కూడా హెవీగా వదులుతున్నారు అధికారులు. సో ఆల్మోస్ట్ నిన్న నైట్ 36,000 క్యూసెక్స్ అంటే రెండు జలాశయాలకు సంబంధించి 36,000 క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదిలారు. సో ఈ సీజన్ లో ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ టైం వర్షం కొట్టినప్పుడు 12,000 నుంచి 13,000 క్యూసెక్ల వరకు వచ్చింది. సో అప్పుడే ఇబ్బందులు అయింది. సో ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్ స్థాయిలో మొత్తం 26,000 క్యూసెక్ల వాటర్ను మూసీలోకి వదలడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇట్ ప్రజెంట్ మనం చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో చాదర్ఘాట్ రెండు బ్రిడ్జ్లు ఉంటాయి. సో ఒకటి టువార్డ్స్ ఇటు మలక్పేట్ వైపు వెళ్లేది ఒకటి ఉంటుంది, అది పూర్తిగా మునిగిపోయింది. దాని పైనుంచి వాటర్ వస్తున్నాయి. సో మనం ప్రస్తుతం ఎగువ బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ మూసానగర్ పక్కనున్న శంకర్ నగర్ బస్తీలు పూర్తిగా నీట మునిగాయి. సో నిన్న ఈవినింగ్ నుంచే ఇక్కడ భారీగా వరద నీళ్లు మూసీలోకి వదులుతానని తెలియగానే జిహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ కానీ, పోలీసులు వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. చాలా మంది మేము ఇక్కడి నుంచి వెళ్ళామంటే వాళ్ళను బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించి పక్కనున్న కమ్యూనిటీ హాల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ దానిలోకి తరలించారు. ఎందుకంటే ప్రస్తుతం స్కూల్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్స్ లో పెట్టి నైట్ అంతా వాళ్ళను అక్కడే ఉంచారు. సో వాళ్ళంతా సడన్ గా, ఎందుకంటే మొదటగా అధికారులు చెప్పినప్పుడు వినలేదు. సో ఆ తర్వాత మెల్లగా నైట్ వరకు ఇళ్లలోకి డైరెక్ట్ గా వాటర్ చేరుకోవడంతో అప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇంకా కొందరైతే పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళలేదు. సో కొందరు డాబాలు ఉన్న వాళ్ళు పైనే ఉన్నారు. సో వాళ్ళు పైనే చిక్కుకున్నారు. సో మనం ముందొక బిల్డింగ్ చూసుకోవచ్చు. సో ఆడ ఆ బిల్డింగ్ కి సంబంధించి పూర్తిగా నిండిపోయింది. అది చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జ్ కు ఆనుకొని ఉంటుంది. సో వాళ్ళకు ఆల్రెడీ పోలీస్ అధికారులు కానీ, హైదరాబాద్ కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినా వాళ్ళు వెళ్ళలేదు. అప్పర్ ఫ్లోర్స్ లో ఉన్నారు. సో వాళ్ళు ప్రస్తుతం కిందికి వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే కిందికి వస్తే పూర్తిగా వాటర్ కాబట్టి వాళ్ళు స్టిల్ ఇంకా పైనే ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఈ వరద నీళ్లు తగ్గేదాకా వాళ్ళు అక్కడనే ఉండాలి. సో వాళ్ళకు వాటర్ కానీ, ఫుడ్ కానీ అందులో ఉన్నదే తినాలి తప్ప బయట నుంచి లోపల నుంచి బయటికి వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సో పక్కనున్న భూకాళీమాత మందిర్ కూడా పూర్తిగా మునిగిపోయింది. సో ఈ సిచ్యువేషన్ అక్కడి నుంచి అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వదిలిన తర్వాత అటు మంచిరేవుల కానీ, నార్సింగి కానీ, ఆ తర్వాత రాజేంద్ర నగర్ కానీ, పురాణాపూల్, జియాగూడ, ప్రస్తుతం ఉన్నటువంటి మనం చాదర్ఘాట్, ముందుకెళ్తే మూసరంబాగు, నాగోల్లో పూర్తిగా ఈ మూసీకి ఇరువైపులా ఎక్కడెక్కడైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరి సిచ్యువేషన్ ఇలాగే ఉంది. సో ఈ మూసీలో కొంతమంది గుడిసెలేసుకొని ఉంటారు. సో వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించారు. కొన్ని గోశాలలు ఉంటాయి, అందులో ఉన్న ఆవులను కూడా బయటికి పంపించారు. అలాగే కొంతమంది ఇందులో దోబిఘాట్లు నిర్వహిస్తారు. సో వాళ్ళని కూడా ఎవరిని లోపలికి రాకుండా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. సో ఇదంతా నిన్నటి నుంచి కంటిన్యూస్ గా నడుస్తుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడి నుంచి బయటికి పంపించారు. సో ఎవరిని కూడా
లోపలికి రాకుండా పోలీసులు అయితే ఇక్కడ చూసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఈ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 1000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సో ముఖ్యంగా ఇటు చూస్తే ఈ పక్కన ఉన్నటువంటి ఈ మూసానగర్ కానీ పక్కన ఉన్న శంకర్ బస్తీ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 ఫ్యామిలీస్ ని ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించారు. అలాగే అంబేద్కర్ నగర్, దుర్గానగర్ అక్కడి నుంచి ఒక 21 ఫ్యామిలీస్ ని తరలించారు. అలాగే ఇక్కడ కృష్ణానగర్, గోల్నాక దగ్గర కృష్ణానగర్ ఉంటుంది. సో అందులో ఒక 32 మందిని అక్కడి నుంచి తరలించారు. సో అలాగే ఇక్కడ మూసరంబాగ్ దగ్గర అక్కడ ఒక బస్తీ ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 50 ఫ్యామిలీస్ ని వేరే చోటుకు తరలించి ప్రస్తుతానికి వాళ్ళని అందరినీ కూడా వేరే రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఒకసారి ఈ మూసీకి సంబంధించి అవుట్ ఫ్లో ఎంత వస్తుంది ప్రజెంట్ లెవెల్స్ చూస్తే ఇటు ఉస్మాన్ సాగర్ కు ఇన్ఫ్లో 12,100 క్యూసెక్లు వస్తే అవుట్ ఫ్లో 12,600 క్యూసెక్లను మూసీలోకి వదిలారు. ఇక హిమాయత్ సాగర్ కు సంబంధించి ఇటు 16,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే 20,000 క్యూసెక్ల అవుట్ ఫ్లో ప్రస్తుతాన్ని మూసీకి వదిలారు. ఇటు ఉస్మాన్ సాగర్ కు సంబంధించి 15 గేట్లు ఎత్తితే హిమాయత్ సాగర్ కు సంబంధించి 11 గేట్లు ఎత్తారు. అంటే ఆల్మోస్ట్ 26 గేట్లను ఎత్తి 33,000 క్యూసెక్లను ప్రస్తుతానికి మూసీలోకి వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఉగ్రరూపం లాగా కనిపిస్తుంది. ఇక మూసరంబాగ్ వద్ద అయితే ఆ కొత్తగా కడుతున్న బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ పోతున్నాయి. సో ఆ మూసరంబాగ్ దగ్గర ఎప్పుడు మామూలుగా ఒక 3-4 వేల క్యూసెక్ల వాటర్ వదిలినా కూడా ఆ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ పోతాయి. సో దానికోసం కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు. సో ఆ బ్రిడ్జ్ కు సంబంధించిన ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి సెంటరింగ్ అంతా పూర్తిగా ఈ మూసీలో కొట్టుకుపోయింది. సో పైన బ్రిడ్జ్ కు ఆల్మోస్ట్ ఆనుకొని కొత్తగా కడుతున్న బ్రిడ్జ్ కూడా ఆనుకొని వాటర్ వస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఇంత ఎఫెక్ట్ హెవీగా ఉండడం ఏంటంటే యాక్చువల్గా సిటీలో ఎక్కడ మనకు వర్షం కనిపించట్లేదు. సిటీలో మాక్సిమం నిన్న చూస్తే మనకు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకే వర్షం కురిసింది. కానీ ఇంత వర్షం, ఇంత నీళ్లు, ఇంత ఎఫెక్ట్ ఎందుకంటే పైనుంచి వస్తున్నటువంటి జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి మూసీ వాటర్. సో పైన ముఖ్యంగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మోమిన్పేటలో 15 సెంటీమీటర్, ఇది వికారాబాద్ జిల్లా మోమిన్పేట అంటే ఇది హిమాయత్ సాగర్ పైన ఉంటుంది. సో అక్కడ 15 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఇక షాబాద్ లో 11 సెంటీమీటర్స్, మొయినాబాద్ మండల్ కేతిరెడ్డిపల్లిలో 11.6 సెంటీమీటర్స్, వికారాబాద్ జిల్లా బంటారంలో 11.2 సెంటీమీటర్స్, షాబాద్ మండలం తాళ్లపల్లిలో 11 సెంటీమీటర్స్, వికారాబాద్ లో 10 సెంటీమీటర్స్, నవాబ్పేటలో 9.5 సెంటీమీటర్స్. సో ఇంత ఈ హెవీ రెయిన్ అంతా, వర్షపు నీళ్ళు అంతా పూర్తిగా దీనిలోకి వస్తాయి. అటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ వీటిలోకి రావడంతో ప్రస్తుతం మనం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాము. సో పురాణపూల్ దగ్గర ఇక్కడ ముందు కూడా ఇబ్బంది ఉంది. సో జియాగూడలో పూర్తిగా అక్కడ అఫ్జల్గంజ్ నుంచి జియాగూడకు వచ్చే రూట్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే మూసీలో నుంచి హెవీగా వాటర్ పైకి వచ్చి ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా వాటర్ తోటి నిండిపోయింది. అక్కడ కూడా సిచ్యువేషన్ ప్రస్తుతానికి డేంజర్ గా మారింది. సో ఇదంతా కూడా ఇక్కడ పురాణపూల్లో ఉన్న శివుని టెంపుల్ పూర్తిగా మునిగిపోయింది. సో అందులో ఒక పూజారి కుటుంబం కూడా అందులోనే ఉండిపోయింది. ఆ తర్వాత డిఆర్ఎఫ్ టీం వెళ్ళి వాళ్ళను బయటికి తీసుకొచ్చారు. సో ప్రస్తుతం చూస్తున్నా కదా, ఇది సిచ్యువేషన్. మూసీకి ఆనుకొని ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అంతటా ఇదే సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి అధికారులు ఎవరు కూడా ఈ మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఎవరిని రానివ్వట్లేదు. ఇటు పూర్తిగా ఎక్కడెక్కడ ఏ బస్తీలు అయితే ఎఫెక్ట్ అయ్యాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, ఇక వీళ్ళే కాకుండా పోలీసులు కూడా ఉండి లోపలికి రానివ్వట్లేదు. పబ్లిక్ అంతా కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్స్ కు తరలించి వాళ్ళకి అక్కడే ఫుడ్ పెడతామని చెప్తున్నారు. సో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరు కూడా లోపలికి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పోవద్దంటూ జిహెచ్ఎంసీ, హైడ్రా అలాగే పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సౌజన్య, వాళ్ళకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఉంది. తెలంగాణలో చాలా జిల్లాలకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిచ్యుయేషన్ ఎప్పటిదాకా ఉండొచ్చు, ఎప్పుడు రిసీడ్ అవ్వచ్చు మూసీ వాటర్? కాదన్నా, మీరు ఏదైనా ఐడి కార్డు ఏదో పట్టుకొని రండి. మీతో పాటు పబ్లిక్ వచ్చేసి